బుద్ధిలో రెండు శక్తులు ఉంటాయండి. ఒకటి దృక్శక్తి, రెండవది దర్శన శక్తి. రెండు బుద్ధిలోనే ఉంటాయి. ఇందులో దృక్శక్తి సాక్షి, దర్శన శక్తి దృశ్యాల వెంట పరిగెట్టేటటువంటి వ్యవహారం. ఒకటేమో సత్తా, దృక్కు సత్తా, దృశ్యం వెంట పరిగెట్టే దర్శన శక్తి వ్యవహారం. బుద్ధిని ఎప్పుడూ కూడా దృక్శక్తి అన్న స్థితిలో ఉంచాలి. కానీ బుద్ధిని ఎప్పుడూ కూడా మనం దృశ్యం వెంట పరుగులెట్టించేటటువంటి పనిలో మునిగిపోతాం. అందువలన మనలోనే ఉన్నటువంటి దృక్మాత్ర అంటారు. దృక్మాత్ర, ఆ దృక్ అన్నటువంటి నిర్ణయం, ఆ ద్రష్ట అన్న నిర్ణయం. ఎప్పుడైతే ఆ దృక్ శక్తి క్షీణించిపోయిందో, మరుగైపోయిందో, ద్రష్ట కూడా మరుగైపోయింది. ద్రష్టకున్న ఏకైక బలం దృక్ శక్తి, దృక్ స్వరూపం. ద్రష్ట యొక్క స్వరూపం ఏంటంటే దృక్. కాబట్టి ఆ దృక్ సర్వ దృక్ అని నీకు తెలియబడాలి. కట్టకడపటికి పరాత్పరంలో సర్వదృగ్రహితమై నిలబడాలి. అందుకని అచలంలో సర్వదృగ్రహితం అంటాం. సర్వదృక్ అనేదేమో అఖండ, దృగ్రహితం అంటే